మాట్లాడు. బీసీ రిజర్వేషన్ గట్టిగా మాట్లాడు. బీసీ రిజర్వేషను బీసీలు ఎంత పర్సెంట్ ఉన్నారో అంత రిజర్వేషను కల్పించాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా బీసీ సోదరులందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ రిజర్వేషను సాధించుకోవడం కోసం మనందరం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మనం ఈ ఉద్యమాన్ని గిట్ట నీరుగార్చడానికి కొంతమంది వెన్నుపోటు ఒడిచే అవకాశం ఉన్నది. కాబట్టి బీసీల ఐక్యతను చాటి చెప్పాలంటే బీసీలు ఈ 42% కాకుండా మన బీసీ జనాభా ఎంత ఉందో జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ అమలు పరిచే విధంగా ఐక్యంగా గిట్ట పోరాడకపోతే మనం ఎప్పటికీ భూస్వాములది లేకపోతే ఈ అగ్ర కులాలదే పెత్తనం రాజకీయ పదవులు అనుభవించాల్సిన అవసరం రాజకీయ పదవులు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి బీసీ సోదరులు ఐక్యతతో పాటు మన నాయకులు రాజకీయ అవగాహన పెంచుకొని ఆర్థికంగా బలపడుతూ ఈ ఉద్యమాన్ని ఇంకా బలంగా తయారు చేస్తూ మన అనుకున్న రిజర్వేషన్ను సాధించుకోవాలంటే మనలో ఐక్యత ఎంతైనా ముఖ్యం, ఎంతైనా అవసరం ఉన్నది. కాబట్టి మరి నాకేమొస్తుందిలే అనుకుంటే మనం ఎప్పటికీ అణచబడతాం. మనం ఎదిరించాలనుకుంటే మన అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనుకుంటే మనలో ఫస్ట్ ఐక్యత ఎంతైనా అవసరం ఉన్నది. మరి బీసీ సోదరులు అందరూ ఈనాటి రాజకీయాల అర్థం చేసుకొని రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు బీసీల రిజర్వేషన్ కోసము బీసీల ఐక్యత కోసం పోరాడాల్సిన కానీ మనం చేస్తూ మరి ఇంకా ఈ ఉద్యమాన్ని ఈరోజు రిలే నిరాహార దీక్షకు కూర్చున్నటువంటి మిత్రులందరికీ బీసీ సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలని చెప్పని మండల బీసీ అధ్యక్షుల చైర్మన్ గారికి నేను మనవి చేస్తూ మేము ఎలాంటి ఉద్యమంలో పాల్గొనడానికైనా ఎన్ని రోజులైనా ఉద్యమం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పని మనవి చేస్తూ బీసీ సోదరులకు నేను సంఘీభావాన్ని తెలుపుతున్నాను. జై బీసీ.